సంఘం క్షేమాభివృద్ధి పొందాలి అంటే ఒకరి కొరకు ఒకరు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా మన తోటి విశ్వాసులు వచ్చి మన దగ్గరికి వచ్చి, బ్రదర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అని అంటే మనం ఏమనాలో తెలుసా? నేను చేసుకోవడమే కష్టంగా ఉంది, ఇక నీ కొరకు ఏం చేస్తామయ్యా అని అనకూడదు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు ఒకరు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన సహకారం సంఘానికి ఎంతైనటువంటి ప్రాముఖ్యం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఆదిమ సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి గల కారణము ఒకరి కొరకు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రార్థన మన జీవిత స్థితిగతులను మార్చగలుగుతూ ఉంది. ప్రార్థన మన పరిస్థితులన్నిటిని ఏం చేయగలుగుతుంది? మారుస్తూ ఉంది. కనుక మన సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే మనమందరము కూడా ఏక మనసు కలిగి మనము ఉందాం. అంత మాత్రమే కాదు, కానీ ఎవరైనా ప్రార్థన అవసరం కోరితే వారి కొరకు ప్రార్థించేటువంటి మనస్సును కలిగి మనము ఉందాం.